తమ్ముడు 10th క్లాస్ ఎగ్జామ్ రాసేటప్పుడు రెండే రెండు విషయాలు. ఒకటి సబ్జెక్ట్ నాలెడ్జ్. మీరు చదివిన సబ్జెక్ట్ని పరిపూర్ణంగా అర్థం చేసుకుని ఎగ్జామ్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మంచి చేతిరాతను కలిగి ఉండాలి. అందులో నేను 3 లక్షణాలు చెప్తాను. మొదటిది స్పష్టంగా ఉండాలి. అక్షరం రాస్తే సా రాసినప్పుడు గూలాగా ఉండకూడదు, ఇంగ్లీష్లో బి రాసినప్పుడు ఎఫ్ లాగా ఉండకూడదు, ఎన్ రాసినప్పుడు యూ అయిపోకూడదు. ఉన్నదే 26 అక్షరాలు ఇంగ్లీష్ భాషలో అయితే. ఆ 26 అక్షరాలని పదే పదే మనం రిపీట్ చేసి రాస్తూ ఉంటాం కాబట్టి పరీక్షకి వెళ్లే ముందే ఖచ్చితంగా అన్ని అక్షరాలని చెక్ చేసుకోండి. పదాలు రాసినప్పుడు అక్షరానికి అక్షరానికి మధ్య గోడ కట్టినట్టు స్పష్టంగా ఉండాలి. నాన్ కర్సివ్ రాస్తే అంటే పొడక్షరాల్లో రాస్తే నిటారుగా రాయండి, కలిపి రాత రాస్తే కొంచెం కుడివైపుకి బెండ్ చేసి రాయండి. రాసేటప్పుడు ఆ తెల్ల పేపర్ మీద రాసినప్పుడు లైన్స్ అన్ని ఈవెన్గా వస్తున్నాయా లేదా, లైన్లు చక్కగా వస్తున్నాయా లేదా అని ముందే చెక్ చేసుకోండి. స్పీడ్ చాలా చాలా ముఖ్యం. చాలామంది అంటూ ఉంటారు అన్ని ప్రశ్నలు వచ్చినవే నాకు తెలిసినవే వచ్చాయి కానీ కొంచెం ఇంకొక 5 minutes 10 minutes ఉంటే బాగుండేది అనుకుంటారు. అది చాలా అబద్ధం. ముందుగానే ఇచ్చిన టైంలో మీ ఆన్సర్ని సరిగ్గా రాయగలుగుతున్నారా లేదా చెక్ చేసుకోండి. ఆన్సర్ స్పష్టంగా ఉండాలి, ప్లస్ వేగంగా కూడా రాయగలగాలి.